చెప్పండి. అసలు మీరు ఇప్పుడు బాలిక మృతదేహానికి సంబంధించి కూడా ఇప్పటికే మీరు పార్టీ తరఫున ఎలాంటి సాయం అందించబోతున్నారు? సీఎం గారు, లోకేష్ బాబు గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయిన తర్వాత వాళ్ళని కలిసి వాళ్ళ కుటుంబానికి ఎలా న్యాయం చేయాలనో 100% అలా న్యాయం చేస్తారు. దాని అనుమానం ఏం లేదు. ప్రజలు చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రజలంతా నిరసన తెలిపారు తప్ప అతను అక్కడ చేసింటాడని ఎవరు ఊహించలేదు. వాళ్ళ ఇంటి వెనకాల అతనే. కానీ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సిన న్యాయం ప్రభుత్వం తరపున జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతారు? ఇతనికి పడే చట్ట ప్రకారం ఇతనికి పడే శిక్షను చూసి ప్రజలు నాకు తెలిసి ఎవరు ఇలాంటి పనులు చేసేదానికి సాహసం చేయలేరు. ప్రభుత్వం అలాంటి కఠిన చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉంది. అంటే తనకి ఇంత ఘటనకు ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని కూడా కాసేపటి క్రితం తెలిసింది. అసలు ఇలాంటి వారికి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎలా భావిస్తారు? అవన్నీ అతన్ని సంఘటన జరుగుతానే అతన్ని పోలీసులు పట్టుకున్నారు, సరెండర్ చేసుకున్నారు తప్ప ఇవన్నీ ఎక్కడ అఫీషియల్గా ఎక్కడ న్యూస్ అయితే ఏం లేదు.